నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే వాక్యము నీకు గుర్తుంటది. పోయిన ఆదివారం మెసేజ్ ఏంటి అని అన్నాం అనుకోండి, టక 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 చెప్పేస్తావు. ఈ వారం విన్న మెసేజ్ని మరొక వారంలో అడిగామనుకోండి, ఆ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. అంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావని గుర్తు. నీవు వాక్యం విని 2 రోజుల తర్వాత ఏం చెప్పారా వాక్యం అని అడిగితే నువ్వేమి చెప్పలేకపోయావు అనుకో, నీకేమి గుర్తులేదు అనుకో, నీవు పసిబిడ్డవని అర్థము. పసిబిడ్డలకి ఏమి గుర్తుండదు కదా. ఎదిగిన వాళ్ళకి, యవనస్తులకి, స్టూడెంట్స్కి అన్ని గుర్తుంటాయి. పసిబిడ్డలకి ఏం గుర్తుంటాయి? కాబట్టి వాక్యం నీకు గుర్తుండట్లేదు అని అంటే నువ్వు పసిబిడ్డవే. కానీ ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారంట, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి ఇంకొక గుర్తు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. నీవు ఆత్మీయముగా ఎదుగుతున్నావనే దానికి గుర్తు ఏమిటంటే, నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు ఇతరుల పనులు కూడా, అనగా సహోదరుల పనులు, దేవుని పనులు నువ్వు చేస్తూ ఉండాలి. సోదరుడా, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఒకవేళ దేవుని సేవకుడే దేవుని పని ఏదైనా ఒకటి చెబితే, సోదరుడా నువ్వు ఈ పని చేయాలి అని చెబితే వెంటనే నువ్వు సాకులు చెప్పి తప్పుకుంటున్నావంటే నీవు సంఘములో పసిబిడ్డవే. నువ్వు పసిబిడ్డవు. నువ్వు ఎదిగిన వారు చేసే పనులు ఏమిటంటే, అందరూ సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. దేవుని పనిని నువ్వు చేయాలి. నువ్వు ఎదుగుతున్నావనే గుర్తది. దేవుని పనిని చేయాలి. అది ఏ టైం అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని పనిని మనం చేయాలి. ఇటీవల మోంధానా ఏదో తుఫాన్ వచ్చింది కదా మనకి. ఏం తుఫాన్ అది? మోంధా తుఫాన్. ఓ ప్రక్కన తుఫాన్ అని చెబుతూనే ఉన్నారు, ఓ భయంకరమైన పరిస్థితులని చెబుతూనే ఉన్నారు. మనం వెళ్ళి ఉపవాసకోటాలు 2 రోజులు, ఆ తుఫాను 2 రోజులు ఉపవాసకోటాలు పెట్టొచ్చాం. పసిబిడ్డలు చేయరా పని. ఆత్మ సంబంధముగా పసితనంలో ఉంటే అమ్మో తుఫాను మనం పోలేమని అంటారు. అలాగే పసిబిడ్డల్లాగా ఉన్నవాళ్ళు ఆ తుఫాన్లో ప్రార్థన పెట్టినా బయటికి రారు. ఎట్టుంటుందో అని లోపలే ఉంటారు ఇంట్లో. తుఫాన్లో సేవకుడు వెళ్ళాడులే, నేను ఇంట్లో ఉంటే చాలు. కనీసం మన వాళ్ళకి సేవకుడు వెళ్ళాడు, సేవకుని దేవుడు కాపాడతాడు, ఆయనతో ఉంటే మనల్ని కూడా కాపాడతాడు, ఆ విశ్వాసం కూడా రాట్లా. పసిబిడ్డలు ప్రియరా, దేవుని వాక్యం చెబుతుంది ఎదిగిన వాళ్ళు చేసే పని ఏంటంట. 4వ వచనం చదవండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనస్సు కలిగి ఉండాలి మనం? దేవుని మనస్సు.
దేవుని పనిని చేయాలనే మనస్సు, దేవుని సన్నిధికి వెళ్ళాలనే మనస్సు, దేవుని వాక్యం చదవాలనే మనస్సు, దేవుని పరిచర్య చేయాలనే మనస్సు, ఆత్మలను పట్టుకోవాలనే మనస్సు, యవనస్తులను రక్షణలోనికి నడిపించాలనే మనస్సు, యవనస్తులను దేవుని మార్గంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలనే మనస్సు. ఇది దేవునిలో ఎదిగిన మనస్సు. ఆ మనస్సు నీకు రావాలి. వస్తుందా ఆ మనస్సు నీకు? ఆ మనస్సు నీకు వస్తుందా? ఇంకా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, దేవునిలో ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారో చూస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. దేవునిలో ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. ఇది ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటరు అయినా చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి చూడండి. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండు, ప్రభువును బట్టి ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు సిద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయుండు. ఇక్కడ ఎంతమంది, ఎన్ని రకాల ప్రజలు ఉన్నారండి మనం చదివిన వాటిలో? ఒకసారి చూడండి మీ బైబిల్లో. ఇప్పుడు 18వ వచనం నుండి 24 వరకు చదివాం కదా, అంతేనా? 22 వరకు చదివాం. ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు అక్కడ? ఒకటి, భార్యలారా వాళ్ళు ఒకళ్ళు. రెండో వాళ్ళు భర్తలారా, వీళ్ళు ఇంకొక బ్యాచ్. తర్వాత మూడోది పిల్లలారా, ఇది ఒక బ్యాచ్, మూడో బ్యాచ్. తర్వాత తండ్రులారా, ఇదొక బ్యాచ్. తర్వాత దాసులారా. ఇప్పుడు చెప్పండి ఎన్ని వచ్చినాయి? 5. ఒకటి పిల్లలారా, భార్యలారా. 2 భర్తలారా. 3 పిల్లలారా. 4 తండ్రులారా. 5 దాసులారా. ఏమా 4 వచ్చినాయా? భార్యలారా 1, భర్తలారా 1, 2 పిల్లలారా 3, తండ్రులారా 4, దాసులారా 5. 5 వచ్చినాయిగా. చెప్పాలి, మళ్ళీ చెప్పండి. భార్యలారా, భర్తలారా, పిల్లలారా, తండ్రులారా, దాసులారా. ఎన్ని రకాల ప్రజలు? 5 రకాల ప్రజలు. పిల్లరా, సంఘములో ఈ 5 రకాల ప్రజలు ఉంటారండి. భార్యలు ఉంటారు, భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, తండ్రులు ఉంటారు, దాసులు ఉంటారు. 5 రకాల ప్రజలు ఉంటారు. అయితే నీవు ఒక భార్య అయితే పసిబిడ్డ లాంటి భార్యగా ఉండకూడదు. అంటే భార్య కూడా పసిబిడ్డ లాంటి భార్య అంటే అర్థం ఏంటో తెలుసా? ఓరక అలిగి వెళ్తా ఉంటది. ఎక్కడికి? భార్య అలిగెళ్ళేది ఎక్కడికి? ఎక్కడికో. పుట్టిల్లని ఒకటి ఉందలే భార్యలకి. ఏ ఇల్లు? పుట్టిల్లని ఒకటి ఉంటుంది. ఓరక అలిగి వెళ్తా ఉంటారు. అంటే వీళ్ళు పసిబిడ్డల లాంటి భార్య. రెండోవాడు భర్తలు. నువ్వు భర్తవే కావచ్చు, పసిబిడ్డ లాంటి భర్తగా ఉండకూడదు. అనగా నీ భార్యను ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి, ఎదిగిన భర్తగా ఉండాలి. పిల్లలు మరీ పసిపిల్లల్లాగా ఉండకూడదు, మీ తల్లిదండ్రుల మాట వినేవారుగా ఉండాలి. తండ్రులు మీ పిల్లల్ని ప్రేమించేవారుగా ఉండాలి. దాసులు మీ పెద్దవారికి విధేయులుగా ఉండాలి. ఈ ప్రేమించటము, విధేయత చూపటం అనేది ఎదిగిన వారి లక్షణము. అలాగే ప్రియులారా, సంఘములో కూడా విశ్వాసులుగా ఉన్న మనం
నీకు ఏదైనా దేవుని పని అప్పగిస్తే లోబడి చెయ్యాలి. నువ్వు లోబడి చేస్తున్నావంటే నువ్వు ఎదిగావని అర్థము. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పేవాడిని, ఇప్పుడు చెప్పట్లేదు. ప్రారంభంలో ఒక మాట చెప్పేవాడిని, జాగ్రత్తగా వినండి జెంట్స్, వినండి ఈ మాట. ఏం చెప్పేవాడిని అంటే, ఇది ట్రాఫిక్ రోడ్డు, మీరు కొంచెం పెద్దవాళ్ళు వెళ్ళి ట్రాఫిక్ చూడండి, వాళ్ళందరూ వెళ్ళే వరకు వెళ్ళి అక్కడ లైన్లో కొంచెం సేపు ఒక 10 నిమిషాలు మీ టైం అక్కడ కేటాయిస్తే అందరూ వెళతారు, తర్వాత మీరు వెళ్ళొచ్చు. మీరు కొంచెం ఆ డ్యూటీస్ ఉండేవాళ్ళు లేకపోతే ఆ పని చేయగలిగిన వ్యవస్థలు వెళ్ళి అక్కడ ఉండండి, ప్రజలందరూ రోడ్లు దాటి వెళ్ళే వరకు అని చెప్పాను. చెప్పానా చెప్పలేదా? చెప్పానా చెప్పలేదు? చెప్పండి. చెప్పాను. వాళ్ళు ఆ పని చేస్తున్నారా? చేస్తున్నారా వాళ్ళ పని? ఎందుకు చేయట్లేదు ఆ పని? వాళ్ళు పసిబిడ్డలు, వాళ్ళ మెంటాలిటీ పసిబిడ్డల మైండ్ అది. అందుకని చెప్పిన మాట పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళతో నాకు ఎందుకులే నేను వెళ్ళిపోతా ఉంటారు. సోదరుడా సోదరి, నువ్వు పట్టించుకుంటున్నావో పట్టించుకోవటం లేదో అది దేవుడు చూసుకుంటున్నాడు. నీ పని ఏమిటంటే, దాసులారా మీరు విధేయులుగా ఉండండి అంటే దేవుని మాటకు నువ్వు విధేయత చూపుతున్నావా లేదా అది చూస్తాడు దేవుడు. నువ్వు విధేయత చూపితే నువ్వు ఎదుగుతున్నావా అని అర్థము. నీవు విధేయత చూపించకుండా పట్టించుకోకుండా ఉన్నావంటే నువ్వు ఒక పసిబిడ్డవుగా ఉన్నావు. ఇక్కడ పసిబిడ్డలు వీళ్ళు. నీకు అప్పగించబడిన పనిని కూడా చేయలేని పసిబిడ్డలు. కానీ కొరింథీ సంఘంలో పౌలు గారు అంటున్నాడు, మీరు ఆత్మీయముగా ఎదగండి. ఆమేన్. ఆత్మీయముగా మీరు బలం పొందుకోండి. ఆమేన్. ఆత్మీయముగా దేవునిని పోలి నడుచుకోనండి. ఆమేన్. ఇంకా చూడండి పిల్లరా, ఎదిగిన వారు చేసే మరొక పని 1 దశలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 దశలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. పిల్లరా, నీవు ఎదుగుతూ ఉన్నావు అనే దానికి మరొక గుర్తు ఏమిటి అనంటే, దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉంటావు. ఏ ప్రేమ అండి అది? ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమ. చెప్పండి, దేవుని ప్రేమ. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు అధికముగా ఆసక్తితో పూర్ణ మనసుతో ప్రేమించెదను, పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ప్రేమించెదను, పూర్ణ బలముతో ఆరాధన
ప్రియరా, ఈ ఆత్మ సంబంధముగా ఎదిగేవారు అంటే పసిబిడ్డల స్థాయిలో నుండి ఉన్నత స్థాయిలోనికి సంఘములో ఎదిగేవారు చేసే పని ఎలా ఉంటుందంటే, వారు పరిశుద్ధముగా ఉండటానికి జీవిస్తారు. వాళ్ళ క్యారెక్టర్ కంప్లీట్గా మారిపోద్ది, వాళ్ళ ప్రవర్తన అంతా మారిపోద్ది. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు. ఎవరిని ప్రేమిస్తూ ఉంటారండి? వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని పని చేస్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. దేవుని పని ఎక్కడుంటే అక్కడికి వెళతారు. ఎక్కడ దేవుని సేవకుడు కూటం పెడితే అక్కడికి వెళ్ళి ఆ వాళ్ళు చేయగలిగిన పని చేస్తుంటారు. ఇది దేవుని ప్రేమిస్తూ ఉంటారు. అంటే నువ్వు ఎదుగుతూ ఉన్నావని అర్థము. ఎదుగుతూ ఉండే వాళ్ళకి గ్రహింపు వస్తుంది. గ్రహింపు వచ్చే కొలదే పని చేస్తూ ఉంటారు. అది నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి గుర్తు. గ్రహింపు ఉన్న వాళ్ళకి, అయ్యో దేవుని సేవకుడు పలానా చోట మీటింగ్స్ పెడుతున్నాడు, మనం ఇక్కడ మందిరంలో చేరి ప్రార్థన చెయ్యాలి, ఇక్కడ మనం ప్రార్థన ధూపం వేస్తూ ఉంటే అక్కడ సేవ జరుగుతూ ఉంటుందనే గ్రహింపు నీకు వస్తుంది. అది నువ్వు ఎదుగుతున్నావని గుర్తు. కావున ఈ కొరింథీ సంఘాన్ని పౌలు గారు అంటున్నాడు, మీరు ఎదుగుతూ ఉండాలి, పసిబిడ్డల్లాగా ఉండొద్దు, మీరు ఆత్మీయముగా ఎదగాలి. చివరిగా పిల్లరా, ఎదుగుతున్న వారికి ఉండే మనస్సు ఏమిటంటే, అందరము కలిసి ప్రార్థన చేయాలనే మనస్సు ఉంటుంది. ప్రతిరోజు సాయంకాలం కలిసి ప్రార్థన చేయాలి. అలాగే సండే డ్యూటీస్కి వెళ్తూ ఉంటారు. మీరు కూడా అందరూ కలిసి ఒక రోజున ప్రార్థన చేయాలనే మనస్సు రావాలి నీకు. అంటే ప్రేయర్ గ్రూప్ నీకు ఉండాలి. నీ వరకు నువ్వేదో పోయి చెప్పేసి రావటం కాదు, నీకు ఒక ప్రేయర్ గ్రూప్ ఉండాలి. సంఘంలో ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి ప్రతిరోజు సాయంకాలం. అలాగే అవసరమైనప్పుడు స్పెషల్ ప్రేయర్స్ ఆ గ్రూపులో నువ్వు ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి గుర్తు. ఆ ప్రార్థనలతో నాకు పని లేదు అని నువ్వు అనుకున్నావంటే నువ్వు ఇంకా పసిబిడ్డగా ఉన్నావు. ప్రేయర్ ఫెలోషిప్, ప్రేయర్ ఫెలోషిప్, మన పేరు కూడా అగాపే ప్రేయర్ ఫెలోషిప్. మనం ప్రార్థనతో కలిసి ఉండాలి, ప్రార్థనలో కలుసుకోవాలనే మనస్సు ఉండాలి. ఆ మనస్సు నీకు ఉంటేనే నువ్వు ఎదుగుతున్నావని గుర్తు. నువ్వు ఆ ప్రేయర్లో కలుసుకోవాలనే మనస్సు నీకు లేదంటే నువ్వు ఇంకా పసిబిడ్డలాగా ఉన్నావు. అందుకనే నువ్వు ఎదుగుతూ ఉండాలి. చివరగా 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆత్మీయముగా ఎదగాలి అని అనుకుంటే నీవు క్రీస్తునే చూడాలి, ఎవరి వైపు చూడకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు దేవుని పని చేస్తున్నారా చేయట్లేదా, వాళ్ళు ప్రార్థన చేశారా చేయలేదు, ఇవన్నీ నీకు అనవసరం. అసలు నువ్వు దేవుని వైపు చూడు. నా గురి నీవే ప్రభువా అని చెప్పుకో. యేసు వైపు చూస్తూ భక్తి కట్టుకో, నువ్వు ఎదుగుతావు. మరొక విషయం ఏమిటంటే, నీవు నిర్మాణమును నిర్మిస్తూ ఉండాలి.
నిర్మాణాన్ని నిర్మిస్తూ ఉండాలి. అంటే నీవు పునాది వేసుకో, భక్తి కట్టుకో, విశ్వాసం నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, పాటలు నేర్చుకో, వాక్యం చెప్పటం నేర్చుకో, సేవలో ఉపయోగపడటం నేర్చుకో, దేవునికి ఉపయోగపడతా ఉండు. ఈ నిర్మాణాన్ని నువ్వు పెంచుకుంటా ఉండు, నువ్వు ఎదుగుతావు. ఒకానొకప్పటికి నువ్వు టాప్ లెవెల్లో దేవుల్లో ఎదుగుతావు. క్రీస్తును చూడు, నీ నిర్మాణాన్ని ప్రారంభించి నిర్మించుకుంటా ఉండు. మూడవది ఏమిటంటే, క్రీస్తు సింహాసనము చేరాలి. నీ ఫైనల్ గోల్ ఏంటంటే, నీవు సింహాసనము, క్రీస్తు ఉండే సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. అది నీ గోల్, అది నీ పాయింట్. ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని నీవు భక్తిని నేర్చుకో, అప్పుడు నువ్వు ఎదుగుతావు. కావున సహోదరుడా, సహోదరి, ఇంత ఎదగాల్సిన మనము ఆ పసిబిడ్డల చేష్టలు చేస్తా ఎందుకు నీ లైఫ్ వేస్ట్ చేసుకుంటావు? మార్చుకుంటావా నీ పద్ధతి? ప్రభా, నేను దేవునిలో ఎదుగుతానయ్యా, దేవుని సింహాసనాన్ని రీచ్ అవుతాను అని గోల్ పెట్టుకొని జీవిస్తావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా, కొరింథీ సంఘములో పసిబిడ్డలు ఉన్నట్లుగా మేము పసిబిడ్డలలాగా ఉండకూడదని నువ్వు ప్రార్థన చేస్తావు. అందరూ మోకరిద్దాము. సహోదరుడా, సహోదరి, మోకరించు. మోకరించడానికి బద్దకించొద్దు, నువ్వు మోకరించు, మోకాళ్ళ మీద ఉండు. నీ చేతులు దేవుని వైపు చూపిస్తూ, చేతులు పైకెత్తి, దేవా, పసిబిడ్డల్లాగా నన్ను ఉండనివద్దయ్యా, పట్టి పట్టనట్లుగా, ఏమీ తెలియనట్లుగా నన్ను ప్రవర్తించనివద్దు నాయన. ప్రభా, నేను మీ సన్నిధిలో ముందుకు సాగుతాను. ప్రభా, క్రీస్తును పోలి నడుచుకుంటానయ్యా. క్రీస్తు సింహాసనాన్ని నా గురిగా పెట్టుకొని నేను బ్రతుకుతానయ్యా. నాయన, పసిబిడ్డల్లాగా చిన్న చిన్న వాటికి బాధపడే ఆ పసిపిల్లల మనస్తత్వం నాలో తీసివేయి ప్రభువా అని నువ్వు అడుగుతావా? ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాము. ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లలు కూడా ఎవరో తిరగొద్దు. ప్రార్థన చేసే టైంలో ప్రార్థన మనస్సే ఉండాలి. పిల్లలు కూడా మోకాళ్ళ మీద ఉండాలి. ప్రార్థన వాతావరణాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రభా, చిన్న పిల్లల్లాగా నన్ను చేయనివద్దు నాయన. దేవుని మనస్సు నేను కలిగి ఉండాలి. దేవుని మనస్సు నాలో ఉండాలి ప్రభువా. ఆ మనస్సే నాకివ్వండి, దేవుని స్వభావము నాకివ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ఏలీయా విన్నపము విన్నావే నీవు, దిగి వచ్చితివే అగ్నిగా. ఏలీయా విన్నపము విన్నావే నీవు, దిగి వచ్చితివే అగ్నిగా. ఎవరిని
నింపి పంపుమయ్యా అగ్ని జ్వాలగా దిగి రావయ్యా నడిపించయ్యా అగ్ని జ్వాలగా దిగి రావయ్యా సహోదరుడా సహోదరి, నీవు దేవునిలో ఎదిగేవనే దానికి గుర్తేమిటంటే నీవు దేవుని అగ్ని కావాలి అని కోరుకుంటావు, దేవుడు మన మధ్య పని చేయాలి అని కోరుకుంటావు, దేవుని ఆత్మ మన మధ్య ప్రకాశించాలి అని కోరుకుంటూ ఉంటావు. యెషయా చెబుతూ ఉన్నాడు దేవునితో, ఎవరిని పంపెదను అని నువ్వు అనుకుంటే నేనున్నాను, నన్ను పంపు అని చెబుతావు. దేవా నేను ఉన్నాను, నన్ను వాడుకో అని చెబుతావా? ఈ పనికి నేను ఉపయోగపడతానయ్యా, నన్ను వాడుకో అని చెబుతావా? నన్ను వాడుకో అని నువ్వు దేవునితో చెబితేనే నువ్వు ఎదుగుతావు దేవునిలో. అలాంటి ఆశ నీలో వస్తా ఉన్నదా? ప్రభువా నన్ను వాడుకోనండి అయ్యా, ప్రభువా నన్ను ఉపయోగించుకోనండి, మీ సేవ కొరకు నన్ను ఒక పాత్రగా వాడుకోనండి అని చెబుతావా? ఎదగాలి, నువ్వు అలాగూ దేవుల్లో ఎదగాలి. ఈ పసిబిడ్డల స్థాయిలో నుండి ఎదుగుదలలోనికి మనం రావాలి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. సంఘములో పసిబిడ్డల్లాగా మీరు ఉన్నారు అని కొరింథీ సంఘానికి రాశాడు పౌలు గారు. నేడు మేము కూడా పసిబిడ్డల్లాగా పడి ఉంటున్నాము. ఆ లక్షణాల నుండి మాకు విడుదల ఇవ్వండి ప్రభువా. మేము ఎదుగుతూ ఉండాలి, సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి ప్రభువా. క్రీస్తును పోలి నడుచుకోవాలి నాయన. నేను ఉన్నాను, నన్ను పంపు అని యెషయాలాగా చెప్పాలి. దేవునిని దావీదులాగా ఆరాధన చేయాలి. మేము ఎదుగుతున్న వారిలాగా ఉండాలయ్యా. అట్టి వారిగా ఈ బిడ్డలను చేయండి. ఎవరి వైపు చూడకూడదు, క్రీస్తునే చూడాలి. మా భక్తి జీవితాన్ని నిర్మించుకుంటూ కట్టుకుంటూ ఉండాలి. చివరగా మా గురి క్రీస్తు సింహాసనము. ఆమేన్. మా గురి క్రీస్తు సింహాసనం. ఆ సింహాసనానికి మేము చేరాలయ్యా. అలాగూ మేము ఎదుగుతూ ఉండాలి. తండ్రి మీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. మమ్మలను ఆ మార్గములో నడిపించి అన్ని విషయములలో ఎదుగుటకు మాకందరికీ కృప చూపమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.